హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 సమ్మర్ పారా ఒలింపిక్స్ ప్యారిస్లో జరిగిన పారా ఒలింపిక్స్ గురించి ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూడండి, పారా ఒలింపిక్ అనే పదం ఏ భాష నుండి వచ్చిందయ్యా అంటే గ్రీకు భాష నుండి ఈ పారా ఒలింపిక్ అనే పదం వచ్చింది. నార్మల్ ఒలింపిక్స్ ఎలా నిర్వహిస్తారో ఈ పారా ఒలింపిక్స్ కూడా సేమ్ అలాగే నిర్వహిస్తారు. అయితే పారా ఒలింపిక్ను ది స్టాక్ మాండవిల్లే గేమ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ చూడండి, అయితే ఈ పారా ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభమైన సంవత్సరం చూసుకుంటే 1960లో ప్రారంభమైందండి. ఎక్కడయ్యా అంటే ఇటలీలోని రోమ్లో ప్రారంభమైంది. సో నార్మల్ ఒలింపిక్స్ గేమ్స్ ఎలాగైతే 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుందో సో ఈ పారా ఒలింపిక్స్ కూడా 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. నార్మల్గా ఒలింపిక్స్లలో మనకు 5 రింగులు ఉంటాయి. సో ఇలాగా 5 రింగులు ఉంటాయి. కానీ ఈ పారా ఒలింపిక్స్లో 3 అజిటోలు ఉంటాయండి. సో 3 రంగులు గల ఈ అజిటోలు ఉంటాయి. అవి రెడ్, బ్లూ మరియు గ్రీన్, ఈ 3 కలర్లలో ఈ అజిటోలు ఉంటాయి. అజిటో అంటే లాటిన్ భాషలో నేను కదులుతాను అనే అర్థం. అంటే పారా ఒలింపిక్స్లో ఎవరు పాల్గొంటారు? సో పారా అథ్లెట్స్ అంటే వికలాంగులు మాత్రమే పాల్గొంటారు. సో వాళ్ళను ప్రోత్సహించే విధంగా సో ఈ అజిటో అనే దాన్ని ప్రవేశపెట్టారు. సో దాని యొక్క అర్థం వచ్చేసి లాటిన్ భాషలో నేను కదులుతాను. అజిటో అంటే నేను కదులుతాను. అయితే ఈ పారా ఒలింపిక్స్ యొక్క మోటో ఏమిటయ్యా అంటే స్పిరిట్ ఇన్ మోషన్. స్పిరిట్ ఇన్ మోషన్ పారా ఒలింపిక్స్ యొక్క మోటో. నెక్స్ట్ చూద్దాం. అయితే ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీ ఏర్పడిన సంవత్సరం 1989లో ఏర్పడిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి జర్మనీలోని బాన్లో ఏర్పడింది. అయితే ప్రారంభమైంది గ్రీకులో అండి. ప్రారంభమైంది మాత్రం గ్రీకులో. కానీ దీని యొక్క కమిటీ ప్రధాన కార్యాలయం వచ్చేసి జర్మనీలోని బాన్లో ఉంటుంది. అయితే ప్రజెంట్ అధ్యక్షుడు ఆండ్రూ పర్సన్ అండి. ప్రజెంట్ పారా ఒలింపిక్స్ కమిటీ యొక్క అధ్యక్షుడు ఆండ్రూ పర్సన్. సో నెక్స్ట్ చూద్దాం. పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా. సో మన ఇండియాలో కూడా దీని గురించి కమిటీ ఉందండి. సో ఆ కమిటీ స్థాపన వచ్చేసి 1992లో జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. అయితే ఈ PCI యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి దేవేంద్ర జాజోరియా. నెక్స్ట్ చూద్దాం. సో ఈ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేది 2014లో దీన్ని ప్రారంభించారండి. దీనిని ప్రారంభించింది యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించడం జరిగింది. ఎందుకయ్యా అంటే పారా అథ్లెట్లను ప్రోత్సహించడానికి ఈ టాప్స్ అనే స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అయితే పారా ఒలింపిక్స్లో మన భారతదేశ చరిత్ర తెలుసుకుంటే అయితే ఈ పారా ఒలింపిక్స్లో మన ఇండియాకి మొదటి పథకాన్ని సాధించిన వారు ఎవరయ్యా అంటే మురళీకాంత్ పెట్కర్. ఈయన 1972లో జరిగిన పారా ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించారు. సో మొదటి గోల్డ్ గెలిచింది కూడా ఈ మురళీకాంత్ పాట్కర్ గారే. నెక్స్ట్ చూస్తే 2 పారాలింపిక్ బంగారు పథకాలు గెలిచిన మొదటి భారతీయుడు, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. 2 పారా ఒలింపిక్ బంగారు పథకాలు గెలిచిన మొదటి భారతీయుడు వచ్చేసి దేవేంద్ర జాజోరియా. ఈయన వచ్చేసి జావలియన్ త్రో. సో ప్రజెంట్ ఈయన PCI యొక్క చైర్మన్ కూడా ఈ దేవేంద్ర జాజోరియా గారు. అయితే ఈయన ఎప్పుడెప్పుడు గెలిచారయ్యా అంటే 2004లో సమ్మర్ పారా ఒలింపిక్స్లో బంగారు పథకం గెలవడం జరిగింది. 2016లో రియో పారా ఒలింపిక్స్లో ఈయన బంగారు పథకం గెలవడం జరిగింది. సో 2 పథకాలు ఈయన గెలిచారు. నెక్స్ట్, సో ఇప్పుడు ప్రజెంట్ జరిగిన సమ్మర్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అయితే 2024లో జరిగిన ఎడిషన్ వచ్చేసి 17వ ఎడిషన్ అండి. సో 17వ ఎడిషన్ 2024లో జరిగిన ఎడిషన్. వేదిక చేసుకుంటే వేదిక ఫ్రాన్స్లోని ప్యారిస్. సో ప్రజెంట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయో ఈ పారా ఒలింపిక్స్ కూడా అక్కడే జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందో చూద్దాం. 2024 ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు జరిగిందండి. ఎక్కడ? ఫ్రాన్స్లోని ప్యారిస్లో. అయితే దీని యొక్క నినాదం తెలుసుకుంటే గేమ్ల విస్తృత ప్రకటన చేయడం దీని యొక్క నినాదం. నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ సమ్మర్ ప్యారిస్ పారా ఒలింపిక్స్ యొక్క మస్కట్ ప్రైజెస్. అయితే ఈ సమ్మర్ ప్యారిస్ పారా ఒలింపిక్స్లో నిర్వహించిన మొత్తం గేమ్లు 22 గేమ్లు నిర్వహించడం జరిగింది. దీంట్లో మన ఇండియా పాల్గొన్నది 12 గేమ్లలో. అయితే ప్రారంభ వేడుకలు ఎక్కడ జరిగిందయ్యా అంటే ప్లేస్ డి లా కాంకోర్ట్ మరియు చాంప్స్ ఎలిసిస్ అనే ప్రదేశంలో ప్రారంభ వేడుకలు జరిగాయి.
ముగింపు వేడుకలు వచ్చేసి స్టేడ్ డి ఫ్రాన్సిస్ స్టేడియంలో జరిగింది. నెక్స్ట్, అయితే ఈ సమ్మర్ పారా ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు సాధించిన దేశం ఏమిటయ్యా అంటే చైనా దేశం అండి అత్యధిక పథకాలు సాధించింది. అయితే ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు సాధించింది అమెరికా. ఓకే, అమెరికా ఒలింపిక్స్లో అత్యధిక పథకాలు సాధించింది. నెక్స్ట్ చూద్దాం. సో ఆ పారా ఒలింపిక్స్ యొక్క పథకాల పట్టిక చూడండి ఒకసారి. సో చైనా మొత్తం 220 పథకాలండి, 94 గోల్డ్ ఉన్నాయి. గ్రేట్ బ్రిటన్ వచ్చేసి 124 పథకాలు, 49 గోల్డ్ గెలవడం జరిగింది. యుఎస్ వచ్చేసి 105 పథకాలు, 36 గోల్డ్. నెదర్లాండ్స్ 56 పథకాలు, 27 గోల్డ్స్ గెలవడం జరిగింది. సో దీంట్లో మన ఇండియా స్థానం వచ్చేసి 18వ స్థానంలో ఉందండి. సో మన ఇండియా గెలిచిన పథకాలు మొత్తం 29. వాటిలో గోల్డ్ 7, సిల్వర్ 9, బ్రోంజ్ 13, మొత్తం 29 పథకాలను ఈ 2024 సమ్మర్ పారా ఒలింపిక్స్లో మన ఇండియా గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్ చూద్దాం. ఈ పారా ఒలింపిక్స్లో ఇండివిజువల్గా అత్యధిక పథకాలు సాధించిన వారు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీటి గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం. సో ఇండివిజువల్గా అత్యధిక పథకాలు సాధించింది వైవై జియాంగ్ అండి. ఈయన చైనా దేశానికి చెందిన స్విమ్మర్. మొత్తం 7 గోల్డ్ సాధించడం జరిగింది. మన ఇండియా గెలిచిన గోల్డ్ మొత్తమే 7 అండి. కానీ ఈ వైవై జియాంగ్ మొత్తం 7 గోల్డ్ ఒక్కడే గెలుచుకొని చైనా దేశానికి తీసుకెళ్ళిపోయాడు. సెకండ్ ప్లేస్ వచ్చేసి సి డెబ్రూనర్. థర్డ్ ప్లేస్ రాయ్మొండి. నెక్స్ట్ చూద్దాం. 2024 సమ్మర్ పారా ఒలింపిక్స్లో మన ఇండియన్ల పాత్ర అండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఈ మూడు క్వశ్చన్లు వెరీ ఇంపార్టెంట్. అయితే ప్రారంభ వేడుకలలో భారత ఫ్లాగ్ బేరర్ ఎవరయ్యా అంటే సుమిత్ యాంటిల్ మరియు భాగ్యశ్రీ జాదవ్. వీళ్ళు ప్రారంభ వేడుకల్లో ఫ్లాగ్ బేరర్. ముగింపు వేడుకలలో ఫ్లాగ్ బేరర్ వచ్చేసి ప్రీతి పాల్ మరియు హర్వీందర్ సింగ్. అయితే మన ఇండియా పారా ఒలింపిక్స్ యొక్క చెఫ్ డి మిషన్గా ఎవరు ఎంపిక అయ్యారా అంటే సత్యప్రకాష్ సాంగన్ వారు చెఫ్ డి మిషన్గా నియమితులయ్యడం జరిగింది. నెక్స్ట్ చూడండి. అయితే ఇండియా నుంచి మొత్తం పాల్గొన్న ప్లేయర్స్ చూసుకుంటే మొత్తం 84 మంది పాల్గొన్నారండి. వారిలో పురుషులు 52 మంది, మహిళలు 32 మంది, మొత్తం 84 మంది పాల్గొన్నారు. అయితే మన ఇండియా ఎన్ని క్రీడల్లో పాల్గొందంటే ఇందాక చెప్పుకున్నాం మనం 12 క్రీడల్లో పాల్గొంది. సో జరిగిన ఆటలు మొత్తం 22. సో ఈ సీజన్లో మన ఇండియా కొత్త క్రీడలలో చేరడం జరిగింది. అవి పారా సైక్లింగ్, పారా రోయింగ్ మరియు బ్లైండ్ జూడో. ఈ మూడింటిలో మన ఇండియా ఫస్ట్ టైం పాల్గొంది. నెక్స్ట్ చూద్దాం. అయితే మన ఇండియా మొత్తం గెలిచిన పథకాలు చూసుకుంటే మొత్తం పథకాలు 29. వాటిలో గోల్డ్ 7, సిల్వర్ 9, బ్రోంజ్ వచ్చేసి 13, మొత్తం 29 పథకాలు ఇండియా గెలవడం జరిగింది. అయితే పథకాల పట్టికలో మన ఇండియా స్థానం మొత్తం పాల్గొన్న దేశాలు 170 అయితే మన ఇండియా స్థానం వచ్చేసి 18వ స్థానం. మొదటి పథకం గెలిచింది ఎవరయ్యా అంటే అవని లేఖ గారు షూటర్. ఈమె ఫస్ట్ బంగారు పథకం గెలిచింది. ఫస్ట్ పథకం ఈమె గెలిచింది. సో దాంట్లో గెలిచింది బంగారు పథకం. చివరి పథకం గెలిచింది నవదీప్ సింగ్. ఈయన జావెలిన్ త్రోలో బంగారు పథకం గెలిచారు. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. సో ఈ ప్యారిస్ పారా ఒలింపిక్స్లో పతాక విజేతలు చూడండి. మొత్తం 29 మంది పేర్లు ఉన్నాయి. సో అవని లేఖరా ఫస్ట్ స్వర్ణం గెలిచింది మరియు ఫస్ట్ పథకం గెలిచింది. ఈమె యొక్క విభాగం వచ్చేసి 10 మీటర్ల ఎయిర్ రైఫల్ SH-1 విభాగం. మోనా అగర్వాల్ కాంస్య పథకం, ప్రీతి పాల్ కాంస్య పథకం, మనీష్ నర్వాల్ రజత పథకం, రుబినా ఫ్రాన్సిస్ కాంస్య పథకం, ప్రీతి పాల్ కాంస్య పథకం, నిషాద్ కుమార్ రజత పథకం, యోగేష్ కుతునియా రజత పథకం, నితేష్ కుమార్ స్వర్ణ పథకం, తులసిమతి మురుగేషన్ రజత పథకం. నెక్స్ట్ మనీషా రామదాస్ కాంస్య పథకం, సుహాస్ యతిరాజ్ రజత పథకం, రాకేష్ కుమార్ మరియు శీతల్ దేవి. సో వీడు మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్లో కాంస్య పథకం గెలిచారు. సుమిత్ యాంటిల్ మళ్ళీ స్వర్ణం గెలవడం జరిగిందండి. నిత్యశ్రీ శివన్ కాంస్యం, దీప్తి శివాంజీ కాంస్యం, శరత్ కుమార్ రజతం, మరియప్పన్ తంగవేలు కాంస్యం, అర్జిత్ సింగ్ అండి రజతం, గుర్జర్ సురేందర్ సింగ్ కాంస్యం. నెక్స్ట్ చూద్దాం. సచిన్ ఖిలారి రజతం, హర్విందర్ సింగ్ స్వర్ణం, ధర్బిందర్ సింగ్ స్వర్ణం, ప్రణవ్ రజతం, కపిల్ పర్మార్ కాంస్యం, ప్రవీణ్ కుమార్ స్వర్ణం,
హొకాటో హొటోజీ సమా ఈ కాంస్యం, సిమ్రన్ కాంస్యం, నవదీప్ సింగ్ స్వర్ణం. సో వీళ్ళు మొత్తం 29 మంది. సో దాంట్లో 7 పథకాలు గోల్డ్ గెలవడం జరిగింది. సో ఈ గోల్డ్ గెలిచిన వారిని సపరేట్గా చూద్దామండి ఒకసారి. సో వీళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం పేర్లు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అవని లేఖార షూటింగ్ విభాగంలో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫల్ SH1లో ఈమె గోల్డ్ గెలవడం అనేది జరిగింది. నితీష్ కుమార్ బ్యాడ్మింటన్లో పురుషుల సింగిల్ SL3 విజేత. నెక్స్ట్ సుమిత్ యాంటిల్ అథ్లెటిక్స్ జోవెలిన్ త్రోలో F64 విజేత. హర్వీందర్ సింగ్ ఆర్చరీ అండి పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్లో గోల్డ్ గెలిచారు. దర్బిందర్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల క్లబ్ త్రోలో ఈయన గోల్డ్ గెలిచారు. ప్రవీణ్ కుమార్ అథ్లెటిక్స్ అండి పురుషుల హై జంప్లో T64 విభాగంలో ఈయన గోల్డ్ అనేది గెలవడం జరిగింది. నెక్స్ట్ నవదీప్ సింగ్ అథ్లెటిక్స్ పురుషుల జావెలిన్ త్రోలో F41 విభాగంలో ఈయన గోల్డ్ గెలవడం జరిగింది. సో ఈ పేర్లు ఉన్నాయి కదా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇవి కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన పేర్లండి. సో దీంతో మనకు ప్యారిస్ పారా ఒలింపిక్స్ సంబంధించిన మొత్తం క్వశ్చన్లు అయితే మ్యాక్సిమం కవర్ చేసేసాం. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.